ముందుగా హాయ్ అండి అందరికీ. సో ఈరోజు అయితే పనికి వెళ్ళాను. సో నేనైతే పనికి వెళ్ళిన కాడ 500 అయితే అడుక్కున్నాను మా షేట్ను. సో మనకి ఏంటంటే ఎప్పుడు ఇలాంటి పరిస్థితాన్ని అస్సలు ఊహించుకోలేదు. సో షాప్కి అయితే వెళ్ళాను. ఇంట్లో బియ్యం లేవు, చిల్లర సామాన్ ఏది లేదు. సో ఒక 500 అడుక్కున్నాను. 500 సరిపడే సామాన్ అయితే ఏం తెచ్చుకున్నాను అంటే చూడండి, ఎల్లిపాయలు అయితే తెచ్చుకున్నాను. ఇంకోటి అల్లం పేస్టు, ఎందుకంటే కూర టేస్ట్ రావడానికి అల్లం పేస్ట్ అయితే తెచ్చుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఆయిల్ ప్యాకెట్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే మనకు, ఎందుకంటే వంటలకు చాలా అవసరం ఉంటుంది కాబట్టి ముందుగా నేనైతే గోల్డ్ రఫ్ అయితే వాడతాను. ఇది వచ్చేసి బియ్యం సూత అయిపోయినాయి. 1 కేజీ బియ్యం అయితే తీసుకున్నాను. 1 కేజీ బియ్యం. ఇక జీలకర్ర, మెంతులు, ఆవాలు అయితే మనకు కంపల్సరీ అవసరమే, ఎందుకంటే ప్రతి కూరలు వేస్తాం కాబట్టి. అంటే చికెన్లో మటన్లో అయితే అస్సలు వేసుకోవద్దు. ఇక 1/2 కిలో ఉప్మా రవ్వ. ఇక మాకు చిన్న బాబు పుట్టింది కాబట్టి ఇక చిన్న బాబుకు బిస్కెట్లు అయితే తెచ్చినాను. సో పెళ్ళి చేసుకుంటే ఇట్లా ఉంటుంది అన్నట్టు లైఫ్. ఎందుకంటే డబ్బులు అయితే వేస్ట్ చేయకండి, పైసలు అయితే దాచిపెట్టుకోరి. ఎందుకంటే ఎప్పుడు ఎలా అవసరం ఉంటుంది ఏమైతే ఏం తెలియదు. మెయిన్ ఇంపార్టెంట్ అయితే డబ్బులు అయితే ముఖ్యం. మంచిగా పని చేసుకోవాలి, 10 రూపాయలు సంపాదించుకోవాలి. ఎప్పుడు కానీ బాధపడద్దు, లైఫ్ ఇట్లా అవుతుంది అట్లా అవుతుందని అస్సలు బాధపడకండి మీరైతే. సో పని చేసుకోవాలి. సో ఫ్యామిలీ మంచిగా చూసుకుంటే మన వల్ల ఒక ఫ్యామిలీ అయితే నమ్ముకొని ఉన్నది కాబట్టి మనం చాలా మంచిగా చూసుకోవాలి. సో నాలంటే కొంచెం సపోర్ట్ చేయరు ప్లీజ్, మీరు సపోర్ట్ చేయరు. నేను ముందుగా ఒక కొత్త ఛానల్ అయితే పెట్టబోతున్నాను, కుకింగ్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టబోతున్నాను. సో ఆ ఛానల్ మీరు సపోర్ట్ చేయండి. చూద్దాం ఈ వీడియో ఎంతవరకు పోతుంది, ఎంతవరకు షేర్ అవుతుందనే చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కొంచెం సపోర్ట్ చేయరు ప్లీజ్.